హలో అండి. అందరికీ పొలాల అమావాస్య శుభాకాంక్షలు. మన హిందూ విశ్వాసాలలో ఈ పొలాల అమావాస్య కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజున ముఖ్యంగా ఆడవాళ్ళు అమ్మవారిని అర్చిస్తారు. అమ్మవారికి వ్రతం చేసుకుంటారు. ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు పిల్లలుంటే పిల్లల యోగక్షేమాల కోసం ఈ వ్రతాన్ని చేసుకుంటారు. అదే ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు కలగట్లేదు అని బాధపడే ఆడవాళ్ళు మంచి సంతానం కలగడం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను పొలాల అమావాస్యగా పిలుస్తారు. పూజ గదిలో కాకుండా ఈ విధంగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని మనకు నచ్చిన అమ్మవారిని అంటే సంతానలక్ష్మిని కానీ, గౌరీదేవిని కానీ, పార్వతీదేవిని కానీ ఈ పీఠం పైన మనం ఏర్పాటు చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పార్వతీ పరమేశ్వరులను పూజలో పెట్టుకున్నాను. మనం 2 కంద మొక్కలను ఖచ్చితంగా ఈ పూజలో తీసుకోవాలి. రెండింటిని పెట్టి అమ్మవారి ముందు వాటికి నిండుగా పసుపు రాసి బొట్టు పెట్టి ఈ పూజలో పెట్టుకోవాలి. అలాగే పసుపుతో గణపతిని, పసుపుతో గౌరమ్మను చేసి పెట్టుకోవాలి. పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా మనం అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ముందుగా గణపతికి పూజ చేసి తర్వాత గౌరమ్మలోనికి అమ్మవారిని ఆవాహన చేసి షోడశోపచార పూజ పూర్తి చేసుకోవాలి. ముఖ్యంగా 4 పసుపు కొమ్ములను కూడా ఈ వ్రతంలో పెట్టుకోవాలి. ఈ విధంగా షోడశోపచార పూజ పూర్తయిన తర్వాత ఆ పసుపు కొమ్ములో నుంచి ఒకటి కంద మొక్కకి కట్టాలి. మిగిలిన 3 ఒకటి మనం కట్టుకోవాలి. మిగతావి మీకు ఆడపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి కట్టాలి. అంతేకాదు ఈ రోజున ఇంకో విశేషమైన పరిహారం కూడా మనం చేసుకోవచ్చు. ఈరోజు అమావాస్య కాబట్టి నరదిష్టి, నరఘోష ఏదైనా నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉన్నట్లు మనకు అనిపిస్తే ఈ రోజున ఇలా ఒక గుమ్మడికాయ తీసుకొని అమ్మవారి పూజలో ఉంచి పూజ అయిపోయిన తర్వాత ఇలా ఒక నల్ల దారాన్ని కట్టి సింహద్వారానికి ముందు కట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇంకా నరదృష్టి కానీ ఎలాంటిది ఉన్నా తొలగిపోతుంది. ఈ గుమ్మడికాయకి ఖచ్చితంగా తొడుము ఉండాలండి. అలాగే ఎట్టి పరిస్థితిలోనూ కింద పెట్టకూడదు. సో ఇదండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.